This sir. అందులో ఏమైనా conference will డౌట్స్, now be recorded. ఏమైనా అర్థం కాని టాపిక్స్ ఉన్నాయి అందులో? రైట్, లేవు సార్. ఓకే అండి. సో ఇవాళ మనము EC2లో చూసాం. EC2లో మెయిన్ .tfలో మనం డిస్కస్ చేసాం. ఇది ఇమేజ్ ఐడి టిటి మైక్రో, ఇది సబ్నెట్ ఐడి. మన విపిసిలో ఉన్న సబ్నెట్లో ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట. తర్వాత విపిసిలో Sir. చూద్దాం. చెప్పండి. మీ స్క్రీన్ ప్రజెంట్ అవట్లేదు సార్. ఓ సారీ. ఇప్పుడు కనబడుతుందా? ఇస్ ఇట్ విజిబుల్ నౌ? ఎస్ సార్. రైట్. సో మనము EC2లో మెయిన్లో చూసాం. మెయిన్లో మనం సబ్నెట్ ఐడి, EMI, ఇన్స్టెన్స్ టైప్, సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్ ఇవన్నీ డిస్కస్ చేసాం లాస్ట్ సెషన్లో. సో యూజర్ డేటా ఇది మనం చూడలేదు, ఇది ఇంపార్టెంట్ కాదు, బట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. బట్ ఇవాళ ఇంపార్టెంట్ ఏంటంటే విపిసిలో main.tf ఉంటుంది. main.tfలో మనం బిఫోర్ main.tf అర్థం చేసుకునే ముందు మీరు మన డయాగ్రామ్ చూసారు కదా, విపిసిలో ఆర్కిటెక్చర్ చూసారు కదా, ఎలా ఉంటుంది విపిసి స్ట్రక్చర్. సో ఒకసారి అది మళ్ళీ చూద్దాం. దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఎలా క్రియేట్ చేసామనేది డిస్కస్ చేద్దాం. రైట్. సో మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఒక విపిసి క్రియేట్ చేయాలి ఫస్ట్. సో మనం కోడ్లో మనం అది ఎక్కడ చేస్తున్నాం, స్క్రిప్ట్లో చూద్దాం. చూడండి, ఇక్కడ రిసోర్స్ AWS VPC అంటున్నాం. AWS VPC ఇది పేరు ఏదైనా ఇవ్వచ్చు, కస్టమ్ VPC ఇవ్వండి, మీ ఇష్టం. తర్వాత సైడర్ బ్లాక్ అంటే మరి మీరు ఈ విపిసిలో రేంజ్ ఏంటి, ఇక్కడ రేంజ్ చూడండి. ఈ విపిసి టోటల్ విపిసిలో ఎన్ని IP అడ్రస్ కావాలి, ఈ రేంజ్ కావాలి కదా. ఈ రేంజ్ ఏమంటున్నాం, సైడర్ బ్లాక్ ఈక్వల్ టు var.vpc సైడర్ అంటున్నాం. అంటే ఏంటిది, ఇది ఒక వేరియబుల్. చూడండి వేరియబుల్స్లో VPC సైడర్. ఓకే, దీని వాల్యూ ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఉందా? లేదు. మరి వాల్యూ ఎక్కడ ఉంది దీని వాల్యూ? main.tfలో ఇక్కడ ఇచ్చాం. విపిసి సైడర్లో 10.0.0/20 ఇది రేంజ్. ఓకే, అంటే 4000+ IP అడ్రస్ క్రియేట్ అవుతాయి. ఎక్కడ డౌట్ ఉన్నా నన్ను అక్కడే ఆపండి. మనం చాలా దూరం వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ అంటే మనకి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. ఎక్కడ మీకు అర్థం అవ్వట్లేదో అక్కడే స్టాప్ చేయండి నన్ను. ఓకే, రైట్. సో ఇక్కడ AWS_VPC ఇది ఎనీ నేమ్, ఇది సైడర్ బ్లాక్ రేంజ్ ఇచ్చాం. ట్యాగ్ ఏదైనా ఇవ్వచ్చండి, అంటే విపిసికి మీరు ఏదైనా పేరు ఇవ్వచ్చు. రైట్. ఒక విపిసి ఎలా క్రియేట్ చేస్తాం మనం? ఒక విపిసి ఎలా క్రియేట్ చేస్తాం? సో మనం ఒక విపిసి క్రియేట్ చేయాలంటే ఇది విపిసి. ఇప్పుడు క్రియేట్ విపిసి అన్నాం అనుకోండి. క్రియేట్ విపిసి అన్నప్పుడు విపిసి ఓన్లీ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నేమ్ ట్యాగ్ ఆప్షనల్ అని ఉంది. నేమ్ మీరు విపిసికి నేమ్ ఇవ్వచ్చు. సో అదే నేమ్ ఇక్కడ ఇస్తున్నాం. ట్యాగ్లో ఇక్కడ నేమ్ ఇస్తున్నాం కదా, అదే నేమ్ అనమాట. రైట్. తర్వాత విపిసిలో రేంజ్ ఇస్తాం కదా, ఈ రేంజ్ ఇక్కడ ఇస్తున్నాం. చూడండి ఇది రేంజ్. సో ఇట్లా ఒక విపిసి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి మనం? విపిసి క్రియేట్ అయిన తర్వాత మనము సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. 1 సబ్నెట్ అండ్ 2nd సబ్నెట్. ఓకే, జాగ్రత్తగా వినాలి. 2 సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇది సబ్నెట్, AWS సబ్నెట్. ఈ సబ్నెట్ పేరు ఏమని ఇవ్వచ్చు, నేను పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేస్తాను, పబ్లిక్ సబ్నెట్. సో ఈ సబ్నెట్ ఎక్కడ ఉండాలి? మీరు ఒకవేళ మీరు ఇక్కడ మాన్యువల్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సబ్నెట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏముంటుందండి, క్రియేట్ సబ్నెట్ అన్నప్పుడు ఈ సబ్నెట్ ఎక్కడ ఉండాలి? విపిసి ఐడి. ఓకే, ఆ సబ్నెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విపిసి ఐడి అనమాట. సో విపిసి ఐడి ఇలా ఇస్తాను చూడండి, విపిసి ఐడి. ఓకే, ఇక్కడ విపిసి క్రియేట్ చేసాం కదా, ఫస్ట్ ఈ విపిసి క్రియేట్ అవుతుంది. ఈ విపిసి క్రియేట్ అవ్వగానే దీనికి ఒక ఐడి జనరేట్ అవుతుంది. దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం అబ్జర్వ్ చేయండి. AWS VPC డాట్ కస్టమ్ VPC డాట్ ఐడి.
ఇలా అన్నప్పుడు ఈ VPC ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దాని ఐడి ఈ VPC ఐడి అసైన్ చేస్తాం. అంటే అర్థం ఏంటి, ఈ సబ్నెట్ ఏదో క్రియేట్ చేయబోతున్నామో ఆ సబ్నెట్ ఈ VPCలో క్రియేట్ అవుతుంది అనమాట. సేమ్ టు సేమ్ ఏదైతే మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటామో అది మనం టెరాఫామ్ వాడుతూ చేస్తాం. సేమ్ టు సేమ్ స్టెప్. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా? ఎన్ని డౌట్ అండి ఇంతవరకు? No, sir. No, sir. ఓకే ఓకే రైట్. తర్వాత సైడర్ బ్లాక్ చూడండి, మళ్ళీ ఈ సబ్నెట్కి రేంజ్ ఇవ్వాలి కదా, ఈ సబ్నెట్కి రేంజ్, ఇది సబ్నెట్, ఇది రేంజ్. సో ఇది ఇంకో సబ్నెట్, దీనికి కూడా ఒక రేంజ్, ఈ రేంజ్ ఇవ్వాలి కదా. సేమ్ ఇక్కడ అలాగే సైడర్ బ్లాక్, సేమ్ ఎట్లయితే VPC సైడర్ బ్లాక్ అన్నామో ఇక్కడ కూడా వేర్ పబ్లిక్ సబ్నెట్ sub1 సైడర్ ఒక వేరియబుల్ అనమాట. ఈ వేరియబుల్ ఇక్కడ ఉంటుంది చూడండి, మళ్ళీ వేరియబుల్లోకి వెళ్తే ఇక్కడ వేరియబుల్ ఉంటుంది. మరి వేరియబుల్ వాల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ వాల్యూ లేదు కదా, అది మనకి main.tfలో ఇక్కడ ఇది సబ్నెట్ ఐడి, ఇది పబ్లిక్ సబ్నెట్ ఐడి యొక్క రేంజ్, ఇది ప్రైవేట్ సబ్నెట్ యొక్క రేంజ్, ఇది రేంజ్ ఇలా ఇచ్చాం. దాన్ని ఇక్కడ యాక్సెస్ చేస్తాం చూడండి, వేర్ డాట్ పబ్లిక్ సబ్నెట్ ఐడి సైడర్. అవైలబిలిటీ జోన్ ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు సబ్నెట్ని, మీ జోన్ ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? సో ఇక్కడ మీరు ఎలా అయితే ఇక్కడ మీరు ఒకసారి సబ్నెట్ క్రియేట్ చేసుకున్నాక సెలెక్ట్ చేసుకున్నాక మీకు జోన్ అడుగుతుంది. ఇక్కడ కూడా చూడండి అవైలబిలిటీ జోన్, రైట్, జోన్ అండ్ సబ్నెట్ నేమ్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాం. సబ్నెట్ నేమ్ ఆల్రెడీ ఈ పైన ఇచ్చేసాం, ఇది సబ్నెట్ నేమ్, ఇది జోన్, రైట్. ట్యాగ్ పబ్లిక్ సబ్నెట్ నేమ్, తర్వాత ఇది ప్రైవేట్ సబ్నెట్, సేమ్ టు సేమ్, ఈ రెండు కూడా సేమ్. డిఫరెన్స్ ఏంటి, ఇది మనం పేరు మార్చాం అంతే. ప్రైవేట్ సబ్నెట్, ఇది కూడా పబ్లిక్ సబ్నెట్, పేరే మార్చాం. రెండు కూడా సేమ్ కాన్సెప్ట్, రెండు కూడా సేమ్ VPCలో సేమ్ ఐడి ఇచ్చాం చూడండి, ఇక్కడ అదే VPC ఐడి, ఇది కూడా అదే VPC ఐడి. అండ్ ఇక్కడ రేంజ్, సైడర్ రేంజ్, ప్రైవేట్ సబ్ సైడర్ ఇచ్చాం, ఇక్కడ పబ్లిక్ సబ్ సైడర్ ఇచ్చాం. ఇది 1Bలో క్రియేట్ చేస్తున్నాం, ఇది 1Aలో చేసాం, ఇది 1Bలో చేసాం, రైట్. తర్వాత ఏం కావాలి మనకి తర్వాత ఏం కావాలి, ఇంటర్నెట్ గేట్వే కావాలి కదా. ఇంటర్నెట్ గేట్వే చూడండి, ఇంటర్నెట్ గేట్వే ఎట్లా క్రియేట్ చేస్తున్నాం, రిసోర్స్ AWS ఇంటర్నెట్ గేట్వే, ఇది ఈ పేరు మార్చొద్దు, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు ఏ పేరు అని ఇవ్వచ్చు, కస్టమ్ ఇంటర్నెట్ గేట్వే ఏదని ఇవ్వండి మీ ఇష్టం. మరి ఇంటర్నెట్ గేట్వే దాంట్లో ఏ VPC క్రియేట్ చేయాలి, అటాచ్ చేయాలి కదా మనం. మీరు ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసినప్పుడు రైట్, మీకు గుర్తుంటే మీరు ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఇది సెలెక్ట్ చేసుకుంటారు, క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అంటారు. చేసినప్పుడు ఏదైనా పేరు ఇస్తాము, రైట్. ఫస్ట్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తాం, చేసిన తర్వాత నేను ఇప్పుడు ఓకే చేసి చూద్దాం. సో చేసిన తర్వాత అటాచ్ టు VPC అనే ఆప్షన్ వస్తుంది. మీకు ఇంటర్నెట్ గేట్లోకి వెళ్తే ఇది ఇప్పుడు క్రియేట్, ఇది డిటాచ్లో ఉంది, అనమాట. దీన్ని మనము యాక్షన్స్లోకి వెళ్ళి అటాచ్ టు VPC అంటాం. అటాచ్ టు VPC అన్నప్పుడు ఆ VPC సెలెక్ట్ చేసుకోవాలి, సో అదే స్టెప్ ఇక్కడ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి, దాన్ని మనం VPC ఐడి ఏంటి, ఇక్కడ ఏ VPCకి అటాచ్ అవ్వాలి, ఇది ఆ VPC యొక్క ఐడి. సేమ్ పైన ఇచ్చాం చూడండి, సేమ్ ఇక్కడ అదే అన్నీ అదే VPCలోకి వెళ్తాయి, అన్నీ అదే VPCకి అటాచ్ చేయాలి మనం, రైట్. సో ఇప్పుడు దాకా నేను క్రియేట్ చేసిన దీన్ని తీసేద్దాం, డిలీట్ చేసేద్దాం, ఇది ఫ్రీ కాదు. రైట్. సో నెక్స్ట్ ఇది మనము ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసేసాం, రైట్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, రౌట్ టేబుల్, రైట్. మనం రౌట్ టేబుల్ క్రియేట్ చేయాలి కదా, ఇది రౌట్ టేబుల్, ఈ రౌట్ టేబుల్ క్రియేట్ చేయాలి. అండ్ రౌట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఈ రౌట్ టేబుల్ ఈ సబ్నెట్ రెండింటికి కూడా మనం అసోసియేట్ చేయాలి, రైట్. సో ఫస్ట్ రౌట్ టేబుల్ క్రియేట్ చేసిన చూడండి, AWS రౌట్ టేబుల్, ఏం పేరు ఇచ్చాం, పబ్లిక్ రౌట్ టేబుల్. ఇది ఏ VPCలో ఉండాలి, ఆ VPC యొక్క ఐడి. తర్వాత ఈ రౌట్ టేబుల్లో స్టార్టింగ్ బై డిఫాల్ట్ మనకి ఇది ఉంటుందండి, ఎంట్రీ అవసరం లేదు. మీరు ఎప్పుడైతే రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తారో, ఇక్కడ రౌట్ టేబుల్ క్రియేట్ చేస్తారో మీరు ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇది డిఫాల్ట్స్ రౌట్ టేబుల్ అండి, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై డిఫాల్ట్ ఈ రేంజ్ ఉంటుంది, ఇది మన VPC రేంజ్ ఇది ఉంటుంది, ఇది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఇది ఇవ్వాలి. మీ ఇంటర్నెట్ గేట్వే ఇది ఇంటర్నెట్ గేట్వే ఐడి అటాచ్ చేయాలి మనం. ఎలా అటాచ్ చేయాలి చూడండి. సో ఫస్ట్ డెస్టినేషన్ 0.0.0 ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు ఫ్రమ్ ఇంటర్నెట్. సో అది సైడర్ బ్లాక్ ఇలా ఇచ్చాం. గేట్వే ఐడి ఎలా ఇచ్చాం చూడండి, పైన ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం కదా, చూడండి అబ్జర్వ్ చేయండి, సేమ్ కాన్సెప్ట్. ఇది సెలెక్ట్ చేసుకోండి, కింద చూడండి సెలెక్ట్ అయింది, డాట్ కస్టమ్ ఇంటర్నెట్ గేట్వే డాట్ ఐడి. అంటే
ఈ రౌట్ టేబుల్లో ఈ ఇంటర్గేటివ్ యాడ్ చేయాలి అంటే మామూలుగా అయితే మీరు ఇటు ఎడిట్ రౌట్ టేబుల్స్ అంటారు, ఇక్కడ యాడ్ రౌట్ టేబుల్స్ అంటారు, ఇక్కడ ఇంటర్గేటివ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు, ఇలా యాడ్ చేస్తారు జనరల్గా అయితే, రైట్? ఇదే పనిని మనము స్క్రిప్ట్లో ఇలా చేస్తున్నాం చూడండి. అలా యాడ్ చేయకుండా రౌట్ అనేసి కర్లీ బ్రాకెట్లో సైడర్ బ్లాక్ 0.0.0 ఇంటర్నెట్ గేట్వే, ఆ పైన ఆల్రెడీ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయింది కదా, దాని ఐడిని ఇలా ఇక్కడ అసైన్ చేస్తున్నాం. అంటే ఈ రౌట్ టేబుల్లో ఈ ఎంట్రీ ఇక్కడ ఎలా అయితే యాడ్ చేస్తున్నామో అది యాడ్ అయిపోయినట్టు అనమాట. ప్రజెంట్ రిమూవ్ చేస్తున్నాను, మీరు ఇలా అయితే యాడ్ చేస్తారో అదే వర్క్ ఇక్కడ చేస్తాం. యాడ్ చేసేసి ఏం చేస్తాం, ఇక్కడ మనం 0.0 సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత ఇంటర్నెట్ గేట్వే కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఇంటర్నెట్ గేట్వే మనది ఉంటే ఇది ఆల్రెడీ పైన ఉంది, నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి, రైట్? ఇలా సెలెక్ట్ చేసుకుంటాం, దెన్ సేవ్ చేంజెస్ అంటాం. సో అదే వర్క్ని నేను ఇలా చేస్తాను. రౌట్ టేబుల్, పబ్లిక్ రౌట్ టేబుల్, ఓకే? ఈ రౌట్ టేబుల్ ఇంతకుముందు లేదు, ఇప్పుడు క్రియేట్ చేసాం. ఈ రౌట్ టేబుల్ని ఈ విపిసి ఐడికి అటాచ్ చేసాం, క్రియేట్ చేసేసాం అందులో, ఓకే? దానికి ఈ రౌట్ టేబుల్ ఎందుకంటే మనకు డిఫాల్ట్ విపిసి కాదు, కస్టమ్ విపిసిలో క్రియేట్ అవ్వాలి. మన విపిసి పేరు ఏంటి? కస్టమ్ విపిసి, ఈ విపిసిలో క్రియేట్ అవ్వాలి, రైట్? దెన్ ఆ రౌట్ టేబుల్లో ఎంట్రీ యాడ్ చేయాలి, రైట్? సో ఎంట్రీ యాడ్ చేస్తున్నాం, ఇస్ డెస్టినేషన్, ఇది ఇంటర్నెట్ గేట్వే. సో ఇంతవరకు ఈ కాన్సెప్ట్ మీకు డౌట్ ఉందా? ఇది మీరు విపిసిని చూడమన్నాను ఇంతకుముందు, మీరు చూసుంటే డౌట్స్ రాకూడదు, మీరు చూడకపోతేనే వస్తాయి డౌట్స్. చెప్పాలి, రెస్పాండ్ అవ్వ. ఓకే, జై, విన్సెంట్? నో సార్. రైట్, విన్సెంట్ మీరు ఒకసారి మీరు విపిసి మళ్ళీ ఒకసారి చూడండి. ఆల్రెడీ విపిసి మీరు ఆ క్లాస్ వినకపోతే మళ్ళీ ఒకసారి ఆ రికార్డింగ్ వినండి, విని ఈ రికార్డింగ్ వినండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్? మ్యూట్లో ఉండండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ పిక్చర్లో చూపించినట్టుగా ఈ సబ్నెట్, ఈ రౌట్ టేబుల్ రెండు కూడా అసోసియేట్ అవ్వాలి. అసోసియేట్ అయితేనే మనం ఒకవేళ ఎవరైనా ఇంటర్నెట్ నుంచి మన అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు కనెక్ట్ అవ్వాలి అన్నా, ఈ అప్లికేషన్ మళ్ళీ వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలన్నా, ఈ రౌట్ టేబుల్లో ఇంటర్నెట్ గేట్వే ఎంట్రీ ఉండాలి. అది ఉందా లేదా చెక్ చేయడానికి రౌటర్ ఉండాలి, ఇంటర్నెట్ గేట్వే ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ ఇప్పుడు క్రియేట్ చేసేసాం. కాకపోతే ఈ రౌట్ టేబుల్కి ఈ సబ్నెట్కి అసోసియేషన్ ఇవ్వలేదు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన మనం ఒక సబ్నెట్ క్రియేట్ చేసాం, ఇది పబ్లిక్ సబ్నెట్, ఇది ప్రైవేట్ సబ్నెట్. నేను ప్రైవేట్ సబ్నెట్ని టచ్ చేయట్లేదు. మీరు అసైన్మెంట్ లాగా ప్రైవేట్ సబ్నెట్ కోసం ఇంకొక రౌట్ టేబుల్ క్రియేట్ చేయండి. ప్రజెంట్ అయితే నేను ఈ పబ్లిక్ సబ్నెట్ని వాడుకుంటున్నాను. చూడండి, ఇది నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసేసి దీని ఐడి చూడండి, దీని ఐడి ఏంటి? ఎప్పుడైతే ఇది క్రియేట్ అవుతుందో అప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి? అసోసియేట్ చేయాలి, దీనికి అసోసియేట్ చేయాలి. ఎలా అసోసియేట్ చేస్తాం అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసాం, రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం, తర్వాత ఇంకొకటి ఉంటుందండి, రిసోర్స్ పేరు AWS రౌట్ టేబుల్ అసోసియేషన్. ఓకే, AWS రౌట్ టేబుల్ అసోసియేషన్ ఒక రిసోర్స్ ఉంటుంది, ఇది క్రియేట్ చేసి ఇది ఏ పేరు అని ఇవ్వండి. ఓకే, పబ్లిక్ రౌట్ అసోసియేషన్ పేరు ఇవ్వండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అబ్జర్వ్ చేయండి. అసోసియేషన్ దేని చేయాలి మనం? ఈ రౌట్ టేబుల్కి ఈ సబ్నెట్కి రౌట్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి, సబ్నెట్ ఐడి ఏంటి అంటే ఏ సబ్నెట్ని అసోసియేట్ చేయాలి, ఆ సబ్నెట్ ఒక ఐడి ఏంటి? పైన చూడండి, పైన మనము పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేసాం. అప్పుడు దీని ఐడి ఇవ్వాలి. ఎలా ఇస్తాం? AWS సబ్నెట్ డాట్ పబ్లిక్ సబ్నెట్ డాట్ ఐడి అంటాం. చూడండి, AWS సబ్నెట్ డాట్ పబ్లిక్ సబ్నెట్ డాట్ ఐడి. చూడండి, సరే ఈ సబ్నెట్ ఐడి ఇచ్చాం. మరి ఈ సబ్నెట్ ఏ రౌట్ టేబుల్కి అటాచ్ అవ్వాలి, దాని యొక్క ఐడి ఏంటి? చూడండి, రౌట్ టేబుల్ ఐడి. ఇంతకుముందు రౌట్ టేబుల్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ ఉంది రౌట్ టేబుల్ పైన. సో AWS రౌట్ టేబుల్ చూడండి, AWS రౌట్ టేబుల్ డాట్ పబ్లిక్ రౌట్ టేబుల్ రౌట్ డాట్ ఐడి అట్లా అనమాట. అలా ఇస్తాం. అప్పుడు ఈ రెండు కూడా ఆటోమేటిక్గా లింక్ అయిపోతాయి, అసోసియేట్ అయిపోతాయి. అది ఈ ఎంట్రీ. అర్థమవుతుందా? రైట్. తర్వాత సెక్యూరిటీ గ్రూప్. సో సెక్యూరిటీ గ్రూప్ అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్టెన్స్ ఉందండి, ఈ ఇన్స్టెన్స్లో నేను
ఒక అప్లికేషన్ నేను దీంట్లో డిప్లాయ్ చేయబోతున్నాను. ఒక అప్లికేషన్ నేను డిప్లాయ్ చేయబోతున్నాను. ఓకే, ఆ అప్లికేషన్ నేను యాక్సెస్ చేయాలి. సపోజ్ అపాచీ వాడామనుకుందాం. అపాచీ అయితే పోర్ట్ నంబర్ 80 HTTP మనం ఎనేబుల్ చేయాలి. సెక్యూరిటీ గ్రూప్లో 80 HTTP ఎనేబుల్ చేయాలి. అయితే మీరు ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నప్పుడు మీరు మామూలుగా ఏం చేస్తారంటే ఇక్కడ పబ్లిక్ ఐపీ ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ లేదు కదా, రైట్, ఒక్క నిమిషం అండి. సో మీకు తెలుసు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఒక పబ్లిక్ ఐపీ వస్తుంది. ఆ పబ్లిక్ ఐపీని ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. సో ఆ పబ్లిక్ ఐపీకి మనం HTTP ఉంటుందండి. బై డిఫాల్ట్ HTTP ఇలా పబ్లిక్ ఐపీ ఉంటుంది జనరల్గా, రైట్, ఇలా ఉంటుంది, రైట్. అయితే మనం HTTP కూడా వాడచ్చు, మీరు HTTPS కూడా వాడచ్చు. HTTPS అంటే సెక్యూర్ అనమాట. సెక్యూర్ అన్నప్పుడు మీరు HTTPS వెబ్సైట్స్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే మీరు కంపల్సరీ మీకు ఒక దాన్ని ఏమంటారంటే సర్టిఫికేట్ అంటారు, ఒక సర్టిఫికేట్ ఉంటుంది. దాంతోనే మీరు అథెంటికేట్ అవ్వచ్చు. అప్పుడే మీకు అది లాగిన్ అవ్వగలుగుతాం, మీరు దాంట్లో లాగిన్ అవ్వగలుగుతాం. అయితే మీరు ఈ ఈ అప్లికేషన్ని మీరు బోత్ జనరల్గా ఏంటి అంటే కొంతమంది వెబ్సైట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు టైప్ చేస్తారు, పొరపాటున HTTP ఇస్తారు. HTTP మీద ఆ అప్లికేషన్ వర్క్ అవ్వదు, అది HTTPS మీద వర్క్ అవుతుంది. అయితే కొంతమంది కస్టమర్స్ ఏం అనుకుంటారంటే HTTP వాడడం వల్ల అది వర్క్ అవ్వదు, వర్క్ అవ్వనప్పుడు వాళ్ళు ఆ అప్లికేషన్ వర్క్ అవ్వట్లేదు అనుకుంటారు. కానీ ఆ వెబ్సైట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే HTTPS ఇస్తేనే వర్క్ అవుతుంది అనమాట, అలా చేస్తారు వాళ్ళు. సో కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే కస్టమర్స్కి ఇబ్బంది రాకుండా HTTPS అండ్ HTTP రెండింటి మీద కూడా వర్క్ అయ్యేటట్టుగా వాళ్ళు సెక్యూరిటీ అలౌ చేస్తారు. HTTP కూడా అలౌ చేస్తారు, HTTPS కూడా అలౌ చేస్తారు. ఎందుకంటే ఎండ్ యూజర్ అనే అతనికి ఐటీ సాఫ్ట్వేర్ మీద ఐడియా ఉండదు కాబట్టి అతనికి కన్ఫ్యూజన్ అవ్వకుండా బోత్ HTTP ఇచ్చినా HTTPS ఇచ్చినా ఆ URL పని చేసేటట్టుగా వాళ్ళు సెట్ చేస్తారు. దాన్ని చేయాలంటే ఏం లేదండి, సెక్యూరిటీ గ్రూప్లో మనము HTTP ఎనేబుల్ చేయాలి, HTTPS కూడా ఎనేబుల్ చేయాలి, రెండు ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు మీరు సెక్యూరిటీ గ్రూప్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్యూరిటీ గ్రూప్లో ఒక డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంది, ఇది ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడ మీరు ఇన్బౌండ్ రూల్స్లో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ వెళ్ళండి ఒకసారి. ఇక్కడ మీరు కొత్త రూల్ యాడ్ చేసినప్పుడు మీకు HTTP ఉంటుంది, చూడండి HTTP ఉంటుంది అండ్ HTTPS ఉంటుంది. నేను HTTP తీసుకున్నప్పుడు పోర్ట్ నెంబర్ 80 వస్తుంది, నేను HTTPS తీసుకున్నప్పుడు 443 వస్తుంది. ఇక్కడ 443 పోర్ట్ నెంబర్ వస్తుంది. సో HTTPSకి ఇంకో పోర్ట్ నెంబర్ ఉంటుందండి, అది 443. చూడండి ఇది 443. అంటే రెండు ఇచ్చినా కూడా ఎండ్ యూజర్ యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు మనం రెండు యాడ్ చేయాలి. ఒకటి ఇది యాడ్ చేయాలి, తర్వాత రెండోది HTTP కూడా యాడ్ చేస్తారు. మామూలుగా అయితే ఇలా రెండు కూడా యాడ్ చేస్తారు అనమాట. సో రెండు ఉండడం వల్ల ఎండ్ యూజర్ ఇక్కడ HTTP ఇచ్చినా HTTPS ఇచ్చినా అప్లికేషన్ అనేది యాక్సెస్ అవుతుంది అనమాట, అది మెయిన్. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను అంటే మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఈ స్క్రిప్ట్లో మనం సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేయడం మనము టెరాఫామ్లో ఎలా చేస్తాం, టెరాఫామ్లో సెక్యూరిటీ గ్రూప్లోకి ఏమైనా యాడ్ చేయాలి. ఇప్పుడు ఎలా అయితే మనం యాడ్ చేసామో ఇందాక యాడ్ ఒక్కొక్క ఐటమ్ HTTPS ఎలా అయితే యాడ్ చేసామో యాడ్ రూల్ అన్నప్పుడు ఎలా యాడ్ ఈ యాక్టివిటీని మనము ఇలా చేస్తున్నాం. ఫస్ట్ దాన్ని యాడ్ చేస్తున్నప్పుడు ఇంగ్రెస్ అంటాం. ఇంగ్రెస్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ AWS సెక్యూరిటీ గ్రూప్ ఇది పేరు, దీని పేరు ఏదైనా ఇవ్వచ్చు, పబ్లిక్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైనా ఇవ్వండి. తర్వాత నేమ్ అంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ పేరు అనమాట, HTTP అని ఇస్తున్నాం. ఈ సెక్యూరిటీ గ్రూప్ ఎక్కడ క్రియేట్ చేయాలండి, ఏ VPCలో క్రియేట్ చేయాలి, మన కస్టమ్ VPC మనం పైన క్రియేట్ చేసాం కదా, AWS VPC.customvpc.id ఇలా అంటాం. అప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ ఈ కస్టమ్ VPCలో క్రియేట్ అవుతుంది అనమాట. తర్వాత ఇంగ్రెస్ అంటే ఫస్ట్ రూల్, ఇది ఇంగ్రెస్ ఫస్ట్ రూల్, దాన్ని ఇంగ్రెస్ అంటాం. ఇది బిగిన్, ఇది ఎండ్. ఓకే, ఫ్రమ్ పోర్ట్ టు పోర్ట్ రెండు ఉంటాయి, రెండు సేమ్ ఉంటాయి, 8080. ప్రోటోకాల్ TCP. సో ఇది TCP ప్రోటోకాల్ అండి, ఇది మామూలుగా HTTP అనేది TCP ప్రోటోకాల్. ఓకే, ఇది HTTP యాడ్ చేస్తాం, దాన్ని మామూలుగా ప్రోటోకాల్ TCP అంటాం. సెడర్ బ్లాక్ ఎనీబడి కెన్ యాక్సెస్, సోర్స్ అనమాట, ఎనీబడి కెన్ యాక్సెస్ 0.0.0 ఎనీబడి కెన్ యాక్సెస్ ఉన్న ఇంటర్నెట్. సో సేమ్ ఇది ఈక్వల్ టు వాట్ ఎవర్ వి డిడ్ హియర్, సేమ్. ఇప్పుడు నేను నెక్స్ట్ HTTPS చేయాలి. HTTPS అన్నప్పుడు ఐ విల్ సెలెక్ట్ HTTPS, ఇక్కడ కూడా ఎనీవేర్. సో ఇక్కడ చూడండి సేమ్. ఇంగ్రెస్ ఇంకొకటి 443 ప్రోటోకాల్ TCP సెడర్ బ్లాక్ 0.0.0 సేమ్.
ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసి ఎలా అయితే యాడ్ చేశానో ఇక్కడ ఆ రెండు యాడ్ చేశాను, రైట్. తర్వాత మీకు తెలుసు కదా, మన అవుట్ బౌండ్ ఇవ్వం, అవుట్ బౌండ్ అనేది రూల్ ఇవ్వం దీనికి, సెక్యూరిటీ గ్రూప్స్కి అవుట్ బౌండ్ ఇవ్వం. ఎందుకు అవుట్ బౌండ్ మీకు తెలుసు, అవుట్ బౌండ్ ఏంటంటే ఇట్ విల్ అలో ఆల్ ట్రాఫిక్, ఇట్ విల్ అలో ఆల్ ట్రాఫిక్ అంటే ఒక కంప్యూటర్లోకి డేటా వస్తుంది, వచ్చే డేటాని మాత్రమే మనము కంట్రోల్ చేస్తాం, కంప్యూటర్ నుంచి బయటికి వెళ్ళే డేటాని మనం కంట్రోల్ చేయం. ఓకే, అది సెక్యూరిటీ ఇష్యూ ఏం కాదు, బట్ బయట నుంచి ఒక కంప్యూటర్లకు డేటా వస్తున్నప్పుడు మాత్రం సెక్యూరిటీ అనేది ఇష్యూ ఉంటుంది. సో అలో చేసిన వాళ్ళు మాత్రమే, ఎవరికైతే అలో చేసిన వాళ్ళు మాత్రం యాక్సెస్ చేయాలి. కాబట్టి దాని ఇన్బౌండ్ రూల్ మాత్రం మనం ఇన్బౌండ్ రూల్స్ మాత్రం మనం రూల్స్ క్రియేట్ చేస్తాం, అవుట్ బౌండ్స్కి మనం రూల్స్ చేయం, అవుట్ బౌండ్కి రూల్స్ క్రియేట్ చేయం. అందుకని ఎనీ ఆల్ ట్రాఫిక్ అంటాం, దాన్ని ఇక్కడ ఎలా దాన్ని ఇగ్రెస్ అంటాం, అవుట్ బౌండ్ రూల్ని మనం ఇగ్రెస్ అంటాం. ఇగ్రెస్లో ఫ్రమ్ పోర్ట్ టు పోర్ట్ 2 0 0 ఉంటాయి, సెడర్ బ్లాక్ 0.0.0 అండ్ ప్రోటోకాల్ -1 -1 ఇచ్చేస్తాం. సో ఇది ఈక్వల్ టు ఆల్ ట్రాఫిక్, ఈక్వల్ టు, సో 0.0 అంటే ఇక్కడ ఏమో 44380 ఇచ్చాము, ఇక్కడ 00 ఇచ్చామంటే ఆల్ ట్రాఫిక్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్ అనమాట. అంటే ఇగ్రెస్ ఎవ్రీథింగ్ లైక్ సేమ్ లైక్ అవుట్ బౌండ్ రూల్ అనమాట. ఒక టెరాఫామ్లో వీటిని ఎలా చేయొచ్చు అనేది మీకు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మీకు ఇవి అర్థమైందంటే మీరు ఏ రిసోర్స్కైనా మీరు ఓన్గా చేయగలరు. ఇది అర్థమైతే చాలు. ఫస్ట్ మీరు VPC రికార్డింగ్ వినండి, ఒకవేళ వినకపోతే ఆల్రెడీ, ఆ తర్వాత టెరాఫామ్కి వచ్చేయండి, టెరాఫామ్కి వచ్చి ఈ రికార్డింగ్ ఈ సెషన్ వినండి, అప్పుడే మీకు ప్రాపర్గా సింక్ అవుతుంది. లేకపోతే మీకు అది లేకుండా ఇది అర్థం కాదు, అది కంపల్సరీ మీ VPC అర్థం కావాలి. ఓకే, సో ఇది VPC మెయిన్ అండి. ఇంతవరకు డౌట్స్ ఉన్నాయా? ఈ VPC మెయిన్ .tfలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ పేజ్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ పేజ్? No, sir. జై, No, విన్సెంట్? no, sir. రైట్. No, sir. సో రైట్. సో ఈ అవుట్ వేరియబుల్స్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ప్రీవియస్ సెషన్లో, ఒకసారి చూడండి అవుట్ వేరియబుల్స్. సో మనం ఇప్పుడు మెయిన్ డాట్ టీఎఫ్లో యూజర్ డేటా అనేది ఒకటి మనం అబ్జర్వ్ చేయలేదు, దీని గురించి మనం డిస్కస్ చేయలేదు. ఇది ఏంటి, ఎందుకు వాడతాం అనేది చూద్దాం. రైట్. సో నేను ఏం చేస్తానంటే శాంపుల్ కోసం, అది మీకు అర్థం చేయాలంటే ముందు నేను ఇక్కడ చూపిస్తాను ఒకటి. లాంచ్ ఇన్స్టెన్స్ అమెజాన్ లైనక్స్ తీసుకుందాం, T2 మైక్రో, కీప్యాడ్ 3, సెక్యూరిటీ గ్రూప్, మనకి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఓకే తీసుకుందాం. మనకి HTTP కావాలండి, నేను ఇక్కడ అలో HTTP తీసుకుంటాను, చూడండి అలో HTTP ఇక్కడ తీసుకుంటాను. ఓకే, మళ్ళీ వెళ్ళి యాడ్ చేసే అవసరం లేదు. HTTP విజార్డ్ నేమ్ 1 అండి, దీని పేరు మార్చినట్టు మార్చుకోవచ్చు కూడా. సో ప్రజెంట్ అయితే నేను చేయట్లేదు. ఇప్పుడు అడ్వాన్స్ డీటెయిల్స్కి వెళ్తాను, చూడండి అడ్వాన్స్ డీటెయిల్స్ ఎక్స్పాండ్ చేయండి. సో కమ్ డౌన్, ఇక్కడ మీకు యూజర్ డేటా అని ఉంటుంది ఆప్షన్, యూజర్ డేటా. సో యూజర్ డేటా ఎందుకు వాడతామంటే మీ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు మీరు ఏవైనా చిన్న స్క్రిప్ట్స్ రన్ చేయాలనుకున్నప్పుడు మీ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతున్నప్పుడే మీరు రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నానంటే మన ఇన్స్టెన్స్ అమెజాన్ లైనక్స్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు ఐ వాంట్ టు ఇన్స్టాల్ అపాచీ వెబ్ సర్వర్, నాకు అపాచీ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలని ఉంది. అపాచీ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ ఎలా చేస్తామండి, మీకు తెలుసు కదా, ఓకే ఇన్స్టాల్ HTTPD అంటాం, అవునా కదా, -y అంటాం, ఇది మనం అంటాం, ఇది కమాండ్ వాడతాం. సో ఈ కమాండ్ నేను మన ఇన్స్టెన్స్ రన్ అవుతున్నప్పుడే ఈ కమాండ్ కూడా రన్ అవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత దానికి కనెక్ట్ అయిన తర్వాత నేను ఈ కమాండ్ రన్ చేయదలుచుకోలేదు, అది రన్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వగానే ఇది రెడీగా ఉండాలి, ఇందులో అది రన్ అయిపోవాలి దాంతో పాటే. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? Yes, sir. రైట్. సో ఇది ఒక చిన్న స్క్రిప్ట్ అండి, చిన్న స్క్రిప్ట్, మీకు తెలుసు కదా, ఇది షెల్ స్క్రిప్ట్ అనమాట. మనము స్క్రిప్టింగ్ చేసాం కదా, షెల్ స్క్రిప్టింగ్. చూడండి షెల్ స్క్రిప్టింగ్ ఏం చేసాం, మనం పైన బ్యాష్ ఇస్తాం, షెబాంగ్ అంటాం దీన్ని, షెబాంగ్. ఈ బ్యాష్ స్క్రిప్ట్ మనము బ్యాష్ స్క్రిప్ట్ వాడుతున్నాం చెప్పడానికి షెబాంగ్ వాడుతున్నాం. sudo su సూపర్వైజర్ అవుతున్నాం, అప్డేట్ అవుతున్నాం, తర్వాత ఇన్స్టాల్ HTTPD అంటున్నాం. తర్వాత HTTPDలో వర్షన్స్ ఉంటాయండి, HTTPDలో వర్షన్స్ ఉంటాయి, బిట్స్ 32 బిట్ 64 బిట్ అని ఉంటాయి. సో నాకు 64 బిట్ HTTPD కావాలి కాబట్టి HTTPD.x86_64 అని చెప్తున్నాను. అంటే నాకు అపాచీలో 2 వర్షన్స్ ఉంటాయని చెప్పాను కదా, 32 బిట్ 64 బిట్, నాకు 64 బిట్ కావాలి. తర్వాత -y అంటే వితౌట్ ఆస్కింగ్ యువర్ కన్ఫర్మేషన్, అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకసారి HTTPD ఇన్స్టాల్ అయిన తర్వాత ఇది ఒక సర్వీస్ అనమాట, దీన్ని స్టార్ట్ చేయాలి.
కమాండ్ ఏంటి? సిస్టమ్ కంట్రోల్ స్టార్ట్ httpd డాట్ సర్వీస్, సిస్టమ్ కంట్రోల్ దెన్ మళ్ళీ ఎనేబుల్ చేస్తాం. ఎనేబుల్ httpd సర్వీస్, ఇది కంపల్సరీ చేస్తాం. మీకు కరెక్ట్గా తెలుసు, ఒక్కసారి అపాచీ ఇన్స్టాల్ అయింది అంటే ఏమవుతుంది, మనకి ఒక వేర్ ఫోల్డర్లో ఒక www ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, అందులో HTML ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, రైట్? నాకు ఈ ఫోల్డర్లో ఒక కంటెంట్ కాపీ చేయాలనుకుంటున్నాను. అంటే మనము ఇంతకుముందు డౌన్లోడ్ చేసేవాళ్ళం కదా, అలా కాకుండా మనం ఇంతకుముందు ఎలా డౌన్లోడ్ చేసేవాళ్ళం, మనము ఫ్రీ సిఎస్ఎస్ వాడేవాళ్ళం, రైట్? నేను అది చేయను, అంత పెద్ద పనులు చేయొద్దు, మనం ఇది హెవీ అనమాట. మనం చేసే పనులు ఎలా ఉండాలంటే చాలా చిన్నవే ఉండాలి. మీరు మళ్ళీ దీన్ని డౌన్లోడ్ చేయడం అవన్నీ చేయకూడదు. అవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఇన్స్టెన్స్ ఒక్కొక్కసారి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అది క్రియేట్ అవ్వకపోవచ్చు, డిలే అవ్వచ్చు, ఇలాంటివి ఉంటాయి. చిన్నవి మాత్రమే, చాలా చిన్న టాస్క్ మాత్రమే చేయాలి. పెద్ద టాస్క్లు యూజర్ డేటాలో ఇది ఆప్షనల్ అండి. ఇది మనము చాలా చిన్న బేసిక్స్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే ఇది మ్యాండేటరీ స్టెప్ కాదు. ఓకే, సో ఇలాంటి డౌన్లోడ్ చేసే పనులు మనం చేయకూడదు. మనం ఇక్కడ ఎందుకని ఏం చేశానంటే ఈ స్క్రిప్ట్లో ఇది చూడండి, ఏం చేస్తాను, ఈ లైన్ కాపీ చేస్తున్నాను. ఈ లైన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇది యాక్చువల్గా ఒక HTML అండి. చూడండి, ఒక సింగిల్ లైన్లో రాశాను నేను. చూడండి, ఇది ఒక HTML అండి. ఇది HTML, సింపుల్ HTML అనమాట. ఇది మీరు ఒకవేళ ఇది రన్ చేసి చూస్తే మీరు W3 స్కూల్స్ లేదా W3 స్కూల్స్ కావచ్చు, లేదా మీరు చాలా సింపుల్గా చెప్పాలంటే మీరు నోట్ప్యాడ్లో నోట్ప్యాడ్ ఓపెన్ చేయండి. ఈ నోట్ప్యాడ్ ఒకసారి న్యూ తీసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి, దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసేటప్పుడు ఎలా చేయాలి, సేవ్ డబుల్ కొటేషన్లో test.html అని టైప్ చేయండి. డబుల్ కొటేషన్లో పెట్టాలి. మీరు డబుల్ కొటేషన్ ఇవ్వలేదనుకోండి ఏమవుతుంది, test.html.txt అని వస్తుంది అనమాట. అలా రాకూడదు అంటే test.html డబుల్ కొటేషన్లో పెట్టాలి. ఎక్కడ సేవ్ చేస్తున్నాను, డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను, సరేనా? ఇది సేవ్ చేశా, ఇది సేవ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది రన్ చేసి చూస్తాను ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఉంది అది చూడండి, టెస్ట్. ఇది ఓపెన్ చేస్తాను, చూడండి ఏమవుతుంది. బ్రేవ్లో ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఇది అవుట్పుట్. ఇందాక మనం రాసంటే దీనికి కూడా ఒక అవుట్పుట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలరు ఆరెంజ్ ఇచ్చాను కాబట్టి అలా వచ్చింది, అంతే తేడా. ఇప్పుడు నేను ఇక్కడ ఇది HTML మీకు అవసరం లేదు. ఇప్పుడు నేను బ్లూ ఇచ్చాను అనుకోండి, సేవ్, బ్లూ ఇచ్చి రిఫ్రెష్ చేసేస్తే మనకు బ్లూ వచ్చేస్తుంది, రైట్? ఇది చిన్న HTML, మీరు సరదాగా ఉంటుంది, ఎప్పుడైనా ఊరికే సరదాగా నేర్చుకోవచ్చు HTML. నేను W3 స్కూల్స్ చెప్పాను కదా, ఆ వెబ్సైట్లో మీరు చూడొచ్చు, రైట్? నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఫైల్ ఉంది కదా, ఈ కంటెంట్ని నేను మన ఈ HTML ఫోల్డర్ ఉంటుంది కదా, ఒకసారి httpd అపాచీ ఇన్స్టాల్ అయితే ఈ HTML ఫోల్డర్ క్రియేట్ అవుతుంది కదా, అందులో కాపీ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తానో కాపీ చేయండి. ఎకో అనే కమాండ్ వాడుతున్నాను, అంటే కాపీ కమాండ్ కదా, ఇది ఎకో కమాండ్ మనం కాపీ చేయడం కూడా వాడతాం. చూడండి, ఎకో ఇదంతా కూడా ఈ డబుల్ కొటేషన్ చూడండి, ఇంతవరకు డబుల్ కొటేషన్ ఉంది, సేమ్ కోడ్, కింది కోడ్. ఈ కోడ్ రన్ అవుతే ఏమవుతుందో మీకు తెలుసు. అండ్ ఇక్కడ చూడండి, గ్రేటర్ దెన్ సింబల్ 2 times రాసా, ఇచ్చి ఏం చేస్తుంది చూడండి, www.html/index.html అంటే index.html లేకపోయినా క్రియేట్ అవుతుంది, అందులో ఈ కంటెంట్ అంతా కూడా కాపీ అయిపోతుంది. ఒక్కసారి కాపీ అయిపోతే మీకు తెలుసు కదా ఏమవుతుంది, ఈ అపాచీ సర్వర్ ఈ ఫైల్ని మీకు సర్వ్ చేస్తుంది. సర్వ్ చేసినప్పుడు అంటే ఎప్పుడు సర్వ్ చేస్తుంది, ఎప్పుడైతే ఆ ఇన్స్టెన్స్ని మీరు పబ్లిక్ అయిపోయి ఒక నిమిషం సార్. సో ఈ index.htmlకి కంటెంట్ అయితే కాపీ అవుతుంది. ఈ కాపీ అయిన తర్వాత దీన్ని మీకు అపాచీ వెబ్ సర్వర్ మీకు కనెక్ట్ అయినప్పుడు, వెబ్సైట్ బ్రౌజర్ కనెక్ట్ అయినప్పుడు మీకు కనబడుతుంది. ఇక్కడ అంటే ఇలా కనెక్ట్ అయ్యాను, కానీ మనం ఇక్కడ మామూలుగా మీకు తెలుసు కదా HTTP మనం ఇలా ఇచ్చినప్పుడు వెంటనే మనకి ఆ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతాం, ఆ ఇన్స్టెన్స్లో అపాచీ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్స్టెన్స్ ఏం చేస్తుందంటే మీకు ఆటోమేటిక్గా ఈ HTML ఫోల్డర్లో ఉన్న ఈ ఫైల్ని మీకు అవుట్పుట్ లాగా, రెస్పాన్స్ లాగా మీకు డిస్ప్లే చేస్తుంది అనమాట. అది మీకు అవుట్పుట్ లాగా కనబడతా ఉంటుంది. ఇది index.html, కానీ amazon.in వాడుతున్నారు, మీరు డిఫరెంట్ ప్రొడక్ట్స్ క్లిక్ చేస్తూ ఉంటారు. క్లిక్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ వేరే వస్తుంది కదా, వేరే అవుట్పుట్స్ వస్తుంటాయి కదా, అవన్నీ కూడా
మీకు ఇక్కడైతే ఇండెక్స్ HTML ఇచ్చింది, మీరు ల్యాప్టాప్ క్లిక్ చేశారనుకోండి, ల్యాప్టాప్ సంబంధించిన పేజ్ వస్తుంది, కనబడుతూ ఉంటుంది అనమాట. అదంతా కూడా వాళ్ళు లాజిక్ డెవలపర్స్ రాసినట్టుగా వస్తుంది. ప్రజెంట్ మనం అంత డెప్త్కి వెళ్ళట్లేదు, ఒక సింపుల్ అప్లికేషన్ మనం డిప్లాయ్ చేసి చూస్తున్నాం. సో ఇది నేను ఒకసారి మళ్ళీ ఈ స్క్రిప్ట్ని నేను ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఒకసారి కాపీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ కంప్లీట్ స్క్రిప్ట్ని Ctrl+C, దీన్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. ఇక్కడ నేను కాపీ చేసేస్తాను. చూడండి, ఇక్కడ కాపీ చేసేస్తాం. ఏమవుతుంది, ఫస్ట్ అప్డేట్ అయిపోతుంది, తర్వాత HTTP ఇన్స్టాల్ అయిపోతుంది, అది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఈ కంటెంట్ ఈ ఫోల్డర్ కాపీ అయిపోతుంది. మనం రన్ చేయగానే మనము ఆటోమేటిక్గా మీరు ఇది ఒకసారి ఈ ఇన్స్టెన్స్ రెడీ అవ్వగానే, మీరు కనెక్ట్ అవ్వగానే మీకు ఈ అవుట్పుట్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు లాంచ్ చేస్తున్నాను, లాంచ్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోతుంది. ఎక్కడ ఉన్నాను, ముంబైలో కదా, రిఫ్రెష్, రైట్, పెండింగ్లో ఉంది. మనకి ఇప్పుడు ఏంటంటే ఇంటర్నల్గా అపాచీ కూడా రన్ అవుతుంది అనమాట, అందుకని ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, పెండింగ్ అనేది లేట్ అవుతుంది. ఇప్పుడు రన్నింగ్లో ఉంది. అయితే సమ్ టైమ్స్ ఇది ఇనిషియలైజింగ్లో ఉంది కాబట్టి సమ్ టైమ్స్ వెంటనే రాకపోవచ్చు, బట్ చూద్దాం. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేస్తాను, పబ్లిక్ ఐపీ, ఇక్కడ పబ్లిక్ ఐపీ తీసుకున్నాను అండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళి కనెక్ట్ అవుతున్నాను, చూద్దాం. అది ఇంకా రెడీ అవ్వకపోవచ్చు, చూద్దాం, కొద్దిసేపు టైం ఇచ్చి. ఇది ఇనిషియలైజింగ్లో ఉంది కదా, కొంచెం చూద్దాం. చూడండి, వచ్చేసింది. అవునా, మీరు కూడా ట్రై చేయండి. మీకు మేము పంపిస్తున్నాను ఒకసారి వాట్సాప్, ఇక్కడ చూడండి, మీరు అది కూడా ట్రై చేయండి, యాక్సెస్ చేయండి మిషన్లో. వచ్చింది. రైట్. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను, ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే, మీకు ఇక్కడ కూడా నేను మన EC2 మాడ్యూల్లో main.tfలో ఇక్కడ చూడండి, యూజర్ అండర్స్కోర్ డేటా ఈక్వల్ టు, చూడండి, అబ్జర్వ్ చేయండి, ఫైల్ బ్రాకెట్లో డబుల్ కొటేషన్లో ./install httpt.sh ఒక పేరు ఇచ్చాను, ఇక్కడ ఒక షెల్ స్క్రిప్ట్ .sh. ఇది ఇక్కడ ఉందండి, ఈ ఫైల్ ఇందాక మనం కాపీ చేసాం కదా. అంటే ఇప్పటిదాకా మనం ఏం చేసామో అదే పనిని నేను దీన్ని ఒకసారి కనెక్ట్ అవుదాం, దీనికి కనెక్ట్ అవుదాం. ఎనీవే, సో నేను ఇప్పటిదాకా ఏం చేశాను, ఇదే వర్క్ మనం టెర్రాఫార్మ్ ద్వారా ఎలా చేయొచ్చో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ని మనం ఎలా అయితే మనం కాపీ పేస్ట్ చేసామో ఇందాక, అలా నేను యూజర్ డేటా ఈక్వల్ టు ఇలా ఇవ్వచ్చు. ఫైల్, అది ఫైల్ కదా, ఇది ఫైల్ కాబట్టి ఫైల్ అనాలి. అది ఎక్కడుంది ఆ ఫైల్ అనేది పాత్ ఇవ్వాలి. అంటే డాట్ అన్నాను కాబట్టి కరెంట్ డైరెక్టరీలో ఉంది / ఆ ఫైల్ పేరు, ఈ ఫైల్ పేరు ఏదైనా ఉండొచ్చండి. నేను ఇక్కడ ఇన్స్టాల్ HTTP ఇచ్చాను, మీరు వేరే పేరు కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం, ఈ పేరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ఇది ఒకటి నేను చెప్పలేదు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు అర్థమైందా ఇక్కడ ఎందుకు ఇచ్చాను యూజర్ డేటా? విన్సెంట్, జై, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఏం చేద్దాం మనం అంటే, ఇప్పుడు ఇవన్నీ అర్థమైనాయి కాబట్టి, ఇవన్నీ మీకు అర్థమైనాయి కాబట్టి, ఇప్పుడు 1 by 1 మనము టెరాఫార్మ్ ఇన్స్టాల్ చేసేసి ఇదంతా కూడా మనం స్టెప్ బై స్టెప్ 2 ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం, ఆ ఫోల్డర్లో ఈ ఫైల్స్ క్రియేట్ చేద్దాం, VPSource 3 ఫైల్స్ క్రియేట్ చేద్దాం, రైట్, main.tf క్రియేట్ చేద్దాం. ఇవన్నీ కూడా ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఇన్స్టెన్స్లో మనం క్రియేట్ చేద్దాం. ఓకేనా, చేసేసి టెరాఫార్మ్ ద్వారా రన్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. రైట్, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉంది కాబట్టి నేను దీన్ని మీకు డౌట్ వస్తుంది కాబట్టి నేను దీన్ని డిలీట్ చేసేస్తాను. ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి ఐ విల్ టర్మినేట్ ఇట్. ఓకే, ఐ విల్ టర్మినేట్ ఇట్. లెట్ us create a new one. Launch an instance.
సో టెరాఫామ్ సర్వర్ అమెజాన్ లైనక్స్ తీసుకున్నాం, కీప్యాడ్ 3, రైట్. దట్స్ ఆల్. లాంచ్ ఇన్స్టెన్స్. టెరాఫామ్, సో ఓకే. So connect to it, right. రైట్. ఇప్పుడు టెరాఫామ్ ఇన్స్టాల్ చేద్దాం. అండ్ మీన్ వైల్ నేను ఏం చేయాలి, నాకు యాక్సెస్ కీస్ కావాలి కదా. ఒకసారి రికార్డింగ్స్ మీరు వినండి. క్రియేట్ యాక్సెస్కి ఇక్కడ we will create a file called provider.tf. insert mode. Oh, sorry. మనకు విజువల్ స్టూడియోలో మనకి ఇక్కడ మీకు విజువల్ స్టూడియో కన్ఫ్యూజన్గా ఉంటే మనం ఇక్కడ చూడొచ్చు కుబెర్నెటిస్ టెరాఫామ్ స్క్రిప్ట్స్. ఓకే, మాడ్యూల్ రైట్. ఇది ప్రొవైడర్ అండి. ఓకే, ఈ ప్రొవైడర్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసే ఉంటుంది కదా మనకి. ఇది రైట్, ఇది కాపీ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి we want this access key. రైట్, యాక్సెస్ కీ ఇస్ రెడీ అండి. ఇక్కడ చూడండి వేర్ డాట్ రీజన్ అంటున్నాను. వేర్ డాట్ రీజన్ పేరు నేను డైరెక్ట్ ఇవ్వట్లేదు, అంటే ఒక వేరియబుల్లో ఉంది రీజన్ పేరు. ఓకే, ఇలా వాడడం కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే వేరియబుల్స్ ఫైల్ కావాలి. వేరియబుల్స్ చూడండి ఏముంది, వేరియబుల్ పేరు ఏంటి, రీజియన్. దీంట్లో ఏముందండి, డిస్క్రిప్షన్ AWS రీజియన్, టైప్ ఏంటి స్ట్రింగ్, డిఫాల్ట్ ఏంటి AP South 1. ఇలా ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ విధంగా చేయాలి మనం, రైట్. సో మీరు ఓకే ls ఇప్పుడు ఒక ఫైల్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేద్దామంటే vi వేరియబుల్స్ .tf ఇన్సర్ట్ మోడ్, రైట్ రైట్. నెక్స్ట్ ఏంటి, main.tf. ఓకే, ఇక main.tfలో సోర్స్ ఏముంటుంది, మాడ్యూల్స్ ఫోల్డర్లో VPC ఉంది అని చెప్తుంది. ఓకే, చూద్దాం. ఇదంతా కాపీ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ main.tf, vi main.tf ఇన్సర్ట్ మోడ్, ఎస్కేప్. సో ఇక్కడ మనకి VPC అనే ఫోల్డర్, VPC అనేది VPC చూడండి, VPC ఇది ఎక్కడ ఉందండి, మాడ్యూల్స్లో ఉంది అని చెప్తున్నాం. EC2 ఎక్కడ ఉందండి, ఇది కూడా మాడ్యూల్స్లో. అంటే మాడ్యూల్స్ అనే ఫోల్డర్ మనం కంపల్సరీ క్రియేట్ చేయాలా, నాట్ మ్యాండేటరీ, బట్ అది గుడ్ ప్రాక్టీస్. జనరల్గా మనము మాడ్యూల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ నేను మేక్ డైరెక్టరీ, ఇప్పుడు ప్రజెంట్ 3 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మేక్ dir, నేను మాడ్యూల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. మాడ్యూల్స్ తర్వాత మాడ్యూల్స్ చేసే ముందు నాకు ఇంకొక ఫైల్ కావాలి. ఇంకొక ఫైల్ ఏంటంటే ఈ ఫైల్. దీన్ని కూడా రీనేమ్ అనేసి ఈ పేరు కాపీ చేసుకుందాం.
vi appear ఇవ్వండి టెక్స్ట్ అనేసి ఇన్సర్ట్ మోడ్ ఈ కంటెంట్ అంతా కూడా కాపీ చేయండి. రైట్. ఎల్ఎస్ చూడండి 4 ఫైల్స్ ఉన్నాయి. 1 2 3 4 ఫైల్స్ ఒక ఫోల్డర్ ఉంది. ఈ మాడ్యూల్స్లో మనం విపిసి ఫోల్డర్ EC2 ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సిడి మాడ్యూల్స్ ఎల్ఎస్ ఇక్కడ ఏమున్నాయా? ఏం లేవు. మేక్ dir vpc మేక్ dir EC2 ఎల్ఎస్ చూడండి ఇందులో 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ EC2లోకి వెళ్దాం. cd EC2 ls ఓకే ఇక్కడ ఏం లేవు. ఇప్పుడు మనం ఫస్ట్ main.tf ఇన్సర్ట్ మోడ్ EC2లో main.tf ఇది కాపీ చేసుకోండి. Ctrl C పేస్ట్ హియర్. తర్వాత ఇక్కడ కూడా variables.tf ఇన్సర్ట్ మోడ్ ఇందులో కూడా వేరియబుల్స్ ఉంది కాబట్టి Ctrl A Ctrl C ఓకే సేవ్ దిస్. దెన్ నెక్స్ట్ వాట్ అవుట్పుట్ వేరియబుల్స్ output.tf ఇన్సర్ట్ మోడ్ అవుట్పుట్లో ఏమున్నాయి మనకి ఓకే Ctrl C రైట్. ఇప్పుడు ఇప్పుడు ls చేయండి. మనకి EC2 ఫోల్డర్లో 3 ఫైల్స్ ఉన్నాయి. 1 2 3 చూడండి ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ విపిసిలో ఈ 3 క్రియేట్ చేద్దాం. అంటే EC2 నుంచి బయటికి రావాలి. చూడండి cd డాట్ ls. ఇప్పుడు విపిసిలోకి వెళ్దాం. cd vpc ఇందులో ఏమున్నాయి? ఏం లేవు. ఇందులోకి వెళ్దాం. సో ఇందులో vi main.tf దిస్ main.tf Ctrl A Ctrl C ఇన్సర్ట్ మోడ్. తర్వాత vi నెక్స్ట్ ఏంటి variables.tf ఇన్సర్ట్ మోడ్ C vi నెక్స్ట్ ఏంటి output.tf ఇన్సర్ట్ మోడ్ రైట్. ls దీనిలో కూడా 3 ఫైల్స్ వచ్చేసాయి. రైట్. ఒకసారి మళ్ళీ దీనిలో బయటకు వచ్చేద్దాం. ఒకసారి ట్రీ ఇన్స్టాల్ చేద్దామండి. m install tree. ఇక్కడ ట్రీ అని అంటాను. చూడండి ఏమున్నాయి మనకి ఒక ఫైల్ టెక్స్ట్ ఫైల్ ఉంది, ఒక main.tf ఉంది, ఒక మాడ్యూల్స్ ఫోల్డర్ ఉంది. అందులో 2 ఫోల్డర్స్ ఉన్నాయి EC2 EVPC. అందులో 3 ఉన్నాయి, ఇందులో 3 ఉన్నాయి. మళ్ళీ ప్రొవైడర్ ఉంది, వేరియబుల్స్ ఉంది. ఈ స్ట్రక్చర్ మీకు అర్థమైందా? ఈ స్ట్రక్చర్ మీకు అర్థమవుతుందా? ఏం చేసాం? రైట్ పర్ఫెక్ట్. సో రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనము టెరాఫార్మ్ ఇనిట్ అనాలి. సో చూడండి ఇనిషియలైజింగ్ మాడ్యూల్స్ ఉంటే ఆటోమేటిక్గా అది ఇనిషియలైజింగ్ మాడ్యూల్ చేస్తుంది. సో ప్రొవైడర్ ఇంతవరకు మనం ప్రొవైడర్ ఇన్స్టాల్ అవ్వలేదు కాబట్టి AWS ప్రొవైడర్ అది ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో ఒకసారి టెరాఫార్మ్ ఫార్మాట్ చేద్దాం. టెరాఫార్మ్ వాలిడేట్ కూడా చేద్దాం. ఓకే ఏముంటుంది ఇక్కడ? ఇన్వాలిడ్ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్. ఓకే ఒక్క నిమిషం అండి. కరెంట్ పోతున్నాం కదా. చెప్పండి. సార్ ఒకసారి అపాచీ ఇన్స్టాల్ అయిందో లేదో ఒకసారి చూడండి సార్. ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. ఇంకా ఏం ఇన్స్టాల్ కూడా ఇంకా మనము దీన్ని రన్ చేయలేదు కదా, అప్లై చేయలేదు కదా. మనం ఇంకా అప్లై చేయలేదు కదా, మనకి ఎర్రర్ వస్తుంది. ఇది వ్యాలిడేట్ చేస్తున్నాం, మనం అప్లై చేయలేదు ఇంకా, వ్యాలిడేట్ మాత్రమే. ఈ సింటాక్స్ ఇష్యూ వస్తుంది, చూద్దాం. ls ఓకే సారీ ఇక్కడ .sh కదా మనం ఇచ్చింది, ఇక్కడ .txt ఇచ్చినాం, తప్పిచ్చాం కదా. అది sh ఫైల్, ఇదేమో టెక్స్ట్ ఫైల్. ఇది sh కాదు. ఓకే సారీ .text కాదు. ఎలా మారుస్తాం? మూవ్ ఈ ఫైల్ని
డాట్ ఎస్హెచ్గా మార్చాలి. చూడండి ఇది డాట్ టీఎక్స్టీ ఉంది, ఇక్కడ ఏమో డాట్ ఎస్హెచ్ ఇచ్చాం, అవునా కదా. ఇక్కడ మన మెయిన్ డాట్ టీఎఫ్లో ఇక్కడ డాట్ ఎస్హెచ్ ఇచ్చాం చూడండి. ఎస్ సార్. అందువల్ల మనకి ఇక్కడేమో మనకి అది వెతుకుతుంది, అది వాలిడేట్ చేసేటప్పుడు వెతికింది ఈ ఫైల్ ఉందా లేదా అని వెతికింది, కానీ ఇప్పుడు డాట్ ఎస్హెచ్తో లేదు, డాట్ టీఎక్స్టీతో ఉంది, అందుకే ఎర్రర్ వచ్చింది మనకి. సో దాన్ని రీనేమ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి ఎర్రర్ చేయండి. ఇప్పుడు చూడండి డాట్ ఎస్హెచ్ అయిపోయింది, ఇంతకుముందు డాట్ టీఎక్స్టీ కాస్త ఇప్పుడు డాట్ ఎస్హెచ్ అయింది. మళ్ళీ ఒకసారి వాలిడేట్ చేసి చూద్దాం. కరెక్ట్ అండి, సక్సెస్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసే ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రజెంట్ మనకున్న విపిసి ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. ఇది ప్రజెంట్ డిఫాల్ట్ విపిసి మాత్రమే ఉంది. ఓకే, ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఒక విపిసి క్రియేట్ అవుతుంది. ఆ విపిసి పేరు ఏంటంటే కస్టమ్ విపిసి అని ఉంటుంది, కస్టమ్ విపిసి అని వస్తుంది. ఇక్కడ కస్టమ్ విపిసి ఇంకోటి వస్తుంది ఎంట్రీ. తర్వాత రెండు సబ్నెట్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ 3 ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా 2 వస్తాయి. ఏం పేర్లు ఉంటాయి ఆ 2 సబ్నెట్స్కి? ఒకటి పబ్లిక్ సబ్నెట్ అని ఉంటుంది, ఇంకోటి ప్రైవేట్ సబ్నెట్ అని ఉంటుంది. ఒక రౌట్ టేబుల్ క్రియేట్ అవుతుంది, కస్టమ్ ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అవుతుంది, ఒక పబ్లిక్ రౌటర్ క్రియేట్ అవుతుంది. ప్రెజెంట్ ఎన్ని రౌట్స్ ఉన్నాయి? ఒకటే ఉంది. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం రన్ చేయగానే ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ క్రియేట్ అవుతాయి. తర్వాత మీ ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. మీ ఇన్స్టెన్స్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? మన విపిసిలో క్రియేట్ అవుతుంది. తర్వాత ఆ విపిసిలో మీకు అపాచీ ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ మీ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేసినప్పుడు, మీరు ఇన్స్టెన్స్ యాక్సెస్ చేసినప్పుడు మీకు అందులో మన అప్లికేషన్ రన్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఒక స్క్రిప్ట్తో రన్ అయిపోతుంది. ఇది వన్ టైం మీరు చేశారంటే ఇక మళ్ళీ చేసే అవసరం లేదు, ఎప్పటికీ ఇది రెడీగా ఉంటుంది. ఎక్కడైనా మీరు రన్ చేస్తే మీకు సెటప్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అబ్జర్వ్ చేయండి. అండ్ బిఫోర్ దాట్ ఇక్కడ ఒకసారి ఇన్స్టెన్స్కి వెళ్దాం. EC2 ఇన్స్టెన్సెస్. ప్రజెంట్ 1 ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉంది, ఇంకోటి టర్మినేట్ అయిపోయింది. లెట్ స్టార్ట్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే టెరాఫార్మ్ అప్లై. ఓకే, రన్. అది మనకి డీటెయిల్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమేమి క్రియేట్ అవుతాయి, ఎన్ని రిసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి చూడండి. మొత్తం 8 రిసోర్సెస్ క్రియేట్ అవబోతున్నాయి. 8 రిసోర్సెస్ 8. సో 8 ఏంటి చూద్దాం. ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుందండి, AWS ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది, రైట్. తర్వాత మీకు విపిసి క్రియేట్ అవుతుంది, మై విపిసిలో ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అవుతుంది, దాని పేరు కస్టమర్ ఇంటర్నెట్ గేట్వే. తర్వాత ఒక పబ్లిక్ రౌట్ టేబుల్ క్రియేట్ అవుతుంది. తర్వాత పబ్లిక్ రౌట్ టేబుల్ అసోసియేషన్ మనం క్రియేట్ చేసాం, అది క్రియేట్ అవుతుంది. దెన్ ఒక సీక్రెట్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. దెన్ ఒక ప్రైవేట్ సబ్నెట్ క్రియేట్ అవుతుంది, పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ అవుతుంది. దెన్ కస్టమ్ విపిసి క్రియేట్ అవుతుంది. దట్స్ ఆల్. టోటల్ 8 క్రియేట్ అవుతున్నాయి. ఓకేనా, 8 క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఎస్ అంటున్నాను. చూడండి ఇవన్నీ కూడా క్రియేట్ అయిపోతున్నాయి 1 by 1. ఫస్ట్ మీ కస్టమ్ విపిసి క్రియేట్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి. కస్టమ్ విపిసి క్రియేట్ అవుతుంది. తర్వాత మీ ఇంటర్నెట్ గేట్వే, దెన్ పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, సెక్యూరిటీ గ్రూప్, ఇంటర్నెట్ గేట్వే, రౌట్ టేబుల్. సో క్రియేషన్ కంప్లీట్ ఆఫ్టర్ 1 సెకండ్. పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ అయిపోయింది. సో అయిపోయింది, దట్స్ ఆల్. ఇవన్నీ మీరు చేయాలని ఎంత టైం పట్టవచ్చు? చాలా టైం పడుతుంది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. మీ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ అయిపోయిందండి. విపిసిలోకి వెళ్ళి చూద్దాం. చూడండి కస్టమ్ విపిసి క్రియేట్ అయిపోయింది. అండ్ ఇంటర్నెట్ గేట్వే చూడండి, అది అసోసియేట్ అయిపోయింది కూడా, అది అసోసియేట్ కూడా అయిపోయింది. అదర్వైజ్ మనం అసోసియేట్ చేయాలి, మనము అటాచ్ టు విపిసి అనేవాళ్ళం. అవన్నీ అవసరం లేదు. సబ్నెట్ చూడండి, 2 సబ్నెట్స్ ఉండాలి. రిఫ్రెష్ చేయండి. చూడండి ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ 2 క్రియేట్ అయిపోయినాయి. ఈ 2 కూడా ఎక్కడ ఉన్నాయి? కస్టమ్ విపిసిలో ఉండాలి. చూడండి కస్టమ్ విపిసిలో ఉన్నాయి. రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ అయ్యింది, ఇది రౌట్ టేబుల్. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకుంటే
మీకు రోడ్స్ అసోసియేట్ కూడా అయి ఉంటాయి. సో ఇంటర్గేటివ్ ఐడి కూడా యాడ్ అయిపోయింది. అండ్ అసోసియేషన్ చూడండి, సబ్నెట్ అసోసియేషన్స్ చూడండి, పబ్లిక్ సబ్నెట్ అసోసియేట్ అయిపోయింది. రైట్, ఆ రేంజ్ చూడండి, ఇది రేంజ్. రైట్, నెక్స్ట్ ఇన్స్టెన్స్ చూద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఇన్స్టెన్స్. చూడండి, సర్వర్ పేరు అదే ఇచ్చాం కాబట్టి అదే వచ్చింది. చూడండి, మెయిన్ ఏం పేరు ఇచ్చాం, ట్యాగ్ నేమ్ సర్వర్ ఇచ్చాం. సో ఒక క్రియేట్ అయిపోయింది సర్వర్, ఇది రన్నింగ్లో ఉంది. రైట్, అండ్ మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, ఇది ఎక్కడ క్రియేట్ అయింది అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి దీన్ని ఒకసారి. చూడండి రేంజ్, చూడండి రేంజ్ 10.0.1 మనం ఇచ్చిన రేంజ్. మనము విపిసి రేంజ్ ఏమి ఇచ్చాము, మనం విపిసి రేంజ్ ఇది ఇచ్చాం. మనము క్రియేట్ చేసింది ఈ సబ్నెట్లో, పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేసాం. మన సబ్నెట్ రేంజ్ చూడండి 10.0.1.0, అంటే 1 ఇంతవరకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఆ తర్వాత ఏదైనా ఉండొచ్చు, థర్డ్ ఆక్టెట్, ఈ ఆక్టెట్ ఏదైనా ఉండొచ్చు, అది 252. అంటే చూడండి 10.0.1 అంటే ఇది మన పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ అయింది, దీంట్లో క్రియేట్ అయింది. రైట్, తర్వాత మీరు దీన్ని సర్వర్ని యాక్సెస్ చేయండి. ఇప్పుడు పబ్లిక్ ఐపీ కనెక్ట్ చేసుకోండి, పబ్లిక్ ఐపీ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ పబ్లిక్ ఐపీ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి అపాచీ కూడా ఇన్స్టాల్ అవ్వాలి, అందులో మనకి లర్నింగ్ టెరాఫార్మ్ కూడా ఇన్స్టాల్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో ఇది మనము సింపుల్గా టెరాఫార్మ్ యూజ్ చేసి చేసాం. ఒకసారి మీరు ట్రై చేయండి, నేను మీకు పంపించాను. సో ఈ విధంగా మీరు ఒకసారి రికార్డింగ్ వినండి, 2 సార్లు వినండి. ఒకసారి మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ 2 సార్లు వినండి. ఏదైనా డౌట్స్ ఉంటే రేపు డిస్కస్ చేద్దాం మళ్ళీ, బట్ ఒకసారి వినండి, చాలా సింపుల్. బట్ ఒక్కసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి వినండి మళ్ళీ. రైట్, ఎనీ క్వశ్చన్స్? జై, విన్సెంట్, వంశీ? No sir, nothing sir. క్వశ్చన్స్ ఏం లేదు Right. సార్. రైట్, అయితే ఇప్పుడు చూడండి, మనం డిస్ట్రాయ్ చేసామనుకోండి వితౌట్ ఇష్యూ, సింపుల్గా ఒక డిస్ట్రాయ్ కమాండ్ ఇస్తాం, ఆటోమేటిక్గా అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి, అది మీకు తెలిసిందే. డిస్ట్రాయ్ అంటాను, చాలా సింపుల్గా అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి. మనం నో నీడ్ టు వర్రీ. మనం మాన్యువల్గా చేసామనుకోండి ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేసేటప్పుడు ఏదైనా మిస్ అవ్వచ్చు. ఇప్పుడు మనకి తక్కువ టైంలో తొందరగా డిలీట్ అయిపోతాయి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది చెప్తుంది 8 టు డిస్ట్రాయ్ అంటుంది. 8 టు డిస్ట్రాయ్, 8 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో రిసోర్సెస్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి, ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి. చూడండి అన్నీ కూడా చూడండి, డిస్ట్రక్షన్ కంప్లీట్, 0 సెకండ్స్ డిస్ట్రాయ్ అయిపోయింది. ఏది ప్రైవేట్ సెగ్మెంట్ డిస్ట్రాయ్ అయిపోయింది. రైట్, ఇంకా ఇంటర్నెట్ గేట్వే స్టిల్ ఇంటర్నెట్ గేట్వే డిస్ట్రాయింగ్, స్టిల్ డిస్ట్రాయింగ్, ఇంటర్నెట్ గేట్వే డిస్ట్రాయ్ అవుతుంది, చూద్దాం. డిస్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ డన్ అండి. ఇన్స్టెన్స్ కూడా డిస్ట్రాయ్ చూడండి, వెబ్ ఇన్స్టెన్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. రైట్, సో ఇంటర్నెట్ గేట్వే కూడా డిస్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఇట్ హెస్ టేకెన్ కేర్. రైట్, మన విపిసి కూడా లాస్ట్కి డిస్ట్రక్షన్ కంప్లీట్, విపిసి కూడా అయిపోయింది. ఒకసారి మనం చూద్దాం, చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విపిసి చూద్దాం. యువర్ విపిసి కస్టమ్ విపిసి రిఫ్రెష్ చేయండి, నో కస్టమ్ విపిసి. సబ్నెట్స్ మనకు 2 ఉండాలి, ఈ 2 ఉండాలి కదా, ఈ 2 రిఫ్రెష్ చేయండి. సో అవి కూడా డిస్ట్రాయ్ అయిపోయినాయి. రౌట్ టేబుల్ చూద్దాం, 1 రౌట్ టేబుల్ రిఫ్రెష్, గాన్. ఇంటర్నెట్ గేట్వే రిఫ్రెష్, గాన్. అండ్ ఇన్స్టెన్స్, దిస్ ఇస్ సర్వర్, ఇది కదా, రిఫ్రెష్, చూడండి టర్మినేటెడ్. సో మళ్ళీ మీకు మళ్ళీ క్రియేట్ చేయాలా, నో ప్రాబ్లం. మీరు మళ్ళీ ఒక కమాండ్ మళ్ళీ మీరు చేయాలంటే ఎంతసేపు చూడండి, చాలా సింపుల్. నేను ఇప్పుడు చేయను, బట్ జస్ట్ అండర్స్టాండ్. ఇవన్నీ మీరు మల్టిపుల్ టైమ్స్ చేయాలంటే, ఇప్పుడు నేను ఎస్ అంటే ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి, బట్ నేను చేయట్లేదు, అర్థమవుతుంది కదా. వెరీ సింపుల్. మళ్ళీ డిస్ట్రాయ్, యూ కెన్ డిస్ట్రాయ్ ఇమీడియట్లీ. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. Yes sir. రైట్, నేను వాటికి ఆపేస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే రేపు డిస్కస్ చేద్దాం, ఓకేనా. అండ్ వంశీ అండ్ విన్సెంట్, ఇవాళ క్లాస్ ఈవినింగ్ తీసుకుందామా, రేపు తీసుకుందామా? రేపు తీసుకుందాం అనుకుంటున్నాను నేనైతే. ఓకే సార్. రేపు తీసుకుందామా?
ఎందుకంటే మనకి ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి. ఈరోజు మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. రేపు రేపు ఇంకా 2 క్లాసెస్ అయితే మనకి ఈవినింగ్ క్లాస్ అయిపోతాయి. ఇంక 2 క్లాసెస్ ఉన్నాయి. సో కాబట్టి తొందర ఏం లేదు. ఇవాళ వద్దులేండి, రేపు తీసుకుందాం. ఇవాళ ఇది ప్రాక్టీస్ చేయండి. రేపు మార్నింగ్ 10:30 కనెక్ట్ అవుదాం మళ్ళీ. ఓకేనా? రైట్? Okay, sir. ఎస్ సార్. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్. టేక్ కేర్. బాయ్. Thank you. థ్యాంక్ యూ అండి.